సో, వాళ్ళిద్దరిలో ఒకరు పైన ఉన్న 7 లోకాలని, మరొకరు కింద ఉన్న 7 లోకాలని వెతకాలని నిర్ణయించుకున్నారు. ఇక వెంటనే విష్ణుమూర్తి తన 10 అవతారాల్లో ఒకటైన వరాహ అవతారాన్ని ధరించి కింద ఉన్న పాతాళంలోకి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మరోపక్క బ్రహ్మ హంసపై కూర్చొని పైకి వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళినా విష్ణువుకి లింగం యొక్క స్టార్టింగ్ పాయింట్ గాని, ఎండింగ్ పాయింట్ గాని దొరకకపోవడంతో తిరిగి వచ్చేశారు. బ్రహ్మ కూడా తిరిగి వచ్చి తాను లింగం యొక్క ఎడ్జ్ని చూశాను అని అబద్ధం చెప్పారు. అప్పుడు మండుతున్న ఆ జ్వాలలింగం నుండి బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి తనకి ఇంకా ఎవరూ పూజ చేయరు అని కోపంగా ఒక మాట వినిపించింది. అప్పుడు ఆ లింగం మరెవరో కాదు, శివుడే అనే విషయం వారిద్దరికీ అర్థమవుతుంది. బ్రహ్మ తన తప్పును ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ లింగం